భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి గ్రామాల్లో నాణ్యమైనటువంటి రహదారుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామంటూ తెలియజేశారు. పాయంగా నాయకత్వం పాయంగా నాయకత్వం జై పాయం ఓకే సార్ ఓకే పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి పాయంగారి నాయకత్వం వర్ధిల్లాలి పాయంగారి నాయకత్వం ఓకే సార్ ఓకే సార్ ఈరోజు బురగంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ముసలమడ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, గ్రావెల్ రోడ్లు పూర్తి చేసుకొని మరి ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. 2 కోట్ల రూపాయలకు మరి నిధులతో చేపట్టినటువంటి నిధులను ఈ రోజున ప్రజల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో, గౌరవ సర్పంచుల సమక్షంలో ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరే విధంగా, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి అందే విధంగా, వారి కుటుంబంలో మార్పులు వచ్చే విధంగా, ప్రతి కుటుంబంలో ఎలుగులు నిండే విధంగా, ప్రతి కుటుంబంలోని ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూడాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్థిక ఇబ్బందులున్నా, ఆర్థిక కష్టాలున్నా, ఆర్థిక భారం పడుద్దని తెలిసినా కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మరి పేదరికంలో ఉన్న ప్రజల కోసం ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ సన్నబియ్యం కానీ, 200 ఇంట్లో ఫ్రీ కరెంటు కానీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మరి కొత్త రేషన్ కార్డులు,